కమీని కాదు కమేని ఏదో పేరు, బట్ వాడైతే చచ్చిపోయాడు. వాడు చచ్చిపోయినందుకు అక్కడ ఇరానీలు ఎంత సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ అమ్మాయి అయితే అతన్ని ఫోటో కాల్చి హ్యాపీగా సిగరెట్ అంటించుకుంటుంది ఆ ఫోటో అగ్నితో. ఇంకొక అమ్మాయి అయితే గుర్కా విసిరేసి హ్యాపీగా ఫ్రీడమ్ ని తను చూపించింది. అట్లా చాలా అంటే చాలా విధాలుగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అదంతా పక్కన పెడితే వాళ్ళంతా హ్యాపీగా ఉంటే ఇండియన్స్ ఎందుకు రా బాబు కింద పడి దొల్లాడి మరీ ఏడుస్తున్నారు. అసలు అతనెవరో వీళ్ళకి తెలియదు, వీళ్ళెవరో ఆడికి తెలియదు. అలాంటిది అతను పోయినందుకు వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారో అర్థం కావట్లేదు. ఇండియాలో పుల్వామా అటాక్ జరిగింది, పెహల్గామ్ అటాక్ జరిగింది. ఆ టైంలో ఎంతమంది ఎంత క్షోభ అనుభవించారు వాళ్ళ ఫ్యామిలీస్ కానీ, లేకపోతే చనిపోయిన వాళ్ళు కానీ, చిన్నవాళ్ళు పిల్లలు ఎంత బాధపడ్డారు. ఆ రోజు క్వశ్చన్ చేయడానికి కూడా ఒకరికి మనసు రాలే ఆ టైంలో. ఇప్పుడు మాత్రం ఎక్కడో ఎవరో అసలు వీళ్ళకి సంబంధం లేని వ్యక్తి అనమాట, జస్ట్ కమ్యూనిటీ సంబంధించిన వాడు. హైదరాబాద్, లక్నో, ఉత్తరప్రదేశ్, కాశ్మీర్ ఇంకా ప్రతి చోట్ల కూడా విలవిలలు ఆడిపోతున్నారనమాట. కింద పడి దొల్లాడి మరీ ఏడుస్తున్నారు. మనకు ఒకవేళ వార్ అంటూ వస్తే ఖచ్చితంగా ఫస్ట్ మనలో మనకే వార్ జరుగుతుంది. ఆ తర్వాతే బయట వాళ్ళతో యుద్ధం చేయగలం. ఎందుకంటే అసలు న్యూస్ ఛానల్స్ లో చూస్తే పుట్టగొడుగుల్లో వచ్చారనమాట బయటికి. వాళ్ళు ర్యాలీలు చేస్తున్నారు. అసలు దేనికి ర్యాలీ చేస్తున్నారో కూడా అర్థం లేదు. ఇప్పుడు వీళ్ళు ర్యాలీ చేస్తారని బతికొచ్చేస్తాడా? కొంచెమైనా మనకి ఉండాలి. ఒక దేశంలో పుట్టాము పెరిగాము అంటే 100% మనం జెన్యున్ గా ఉండకపోయినా అట్లీస్ట్ 50% అయినా సరే దేశానికి పరువు పోయేలా బిహేవ్ చేయకూడదు ఖచ్చితంగా. కానీ వీళ్ళు అదే చేస్తున్నారు. ఈ న్యూస్ ఛానల్స్ లో కూడా చూస్తూ ఉన్నాను కదా.